కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించి బడ్జెట్ ప్రవేశపెట్టారని కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు కేటాయించాలని డిమాండ్ ఉన్నా ఈరోజు ప్రవేశపెట్టిన 32.07 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకు కేవలం 1,25,638 కోట్ల నిధులు కేటాయించి విద్యను నిర్వీర్యం చేసే విధంగా కేటాయింపులు చేశారని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఘాటుగా విమర్శించారు. ఏఐఎస్ఎఫ్ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి 4,000 కోట్లు తగ్గించారని, కొత్త ఉన్నత విద్యా సంస్థల కేటాయింపులు లేవని, తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణలో జిల్లాకు నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు, కరీంనగర్లో IIIT మంజూరు, కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రకటన లేదని, ఏపీకి విభజన హామీ చట్టాల అమలు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు 6 మంది ఎంపీలు ఉండి ఏం లాభమని, కేంద్రం తెలంగాణకి అన్యాయం చేయడం అంటే రాష్ట్ర బీజేపీ ఎంపీల చేతగానితనమని, వెంటనే వారు ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఎన్డీఏ కూటమి రాష్ట్రాల బడ్జెట్ లెక్కనే ఉంది. ఇది పూర్తిగా ఇలా దేశ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా నిరాశపరిచి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇలా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్లో బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తప్ప కానీ తెలంగాణ పట్ల ఒక్క కేటాయింపుల పట్ల కూడా ప్రధాని స్పందించకపోవడం, అదేవిధంగా విభజన కేటాయింపులకు సంబంధించి దాన్ని కూడా మంజూరు చేయకపోవడం సిగ్గుచేటు. ఇలా తెలంగాణ విభజన హామీ చట్టం ప్రకారం తెలంగాణకు జిల్లాకు నవోదయ పాఠశాల, కేంద్ర విశ్వవిద్యాలయం, IIIT, IIM లాంటి అనేక విద్యా సంస్థలు రావాలని విభజన చట్టం చెప్తా ఉన్నా ఇలా 3వసారి అధికారంకి వచ్చిన మోడీ ఈసారి బడ్జెట్ కేటాయింపులోనైనా ఈ విభజన హామీ చట్టాలు అమలు చేస్తారని భావిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన హామీ చట్టాలు అమలు కట్టుబడి ఉన్నామంటారు తప్ప కేంద్రం కానీ తెలంగాణ విభజన హామీ చట్టంపై ఊసే లేదు. దీనికి సంబంధించి తెలంగాణ నుంచి 6 బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఇలా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి కేటాయింపు జరగలేదు. ఇలా మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? తెలంగాణ రాష్ట్రం పట్ల నిధుల కేటాయింపు పట్ల, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి విద్యా సంస్థల కేటాయింపు పట్ల ఎందుకు అలసత్యం, నిర్లక్ష్యం వహిస్తామని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇలా కక్షపూర్తిగా తెలంగాణ పట్ల వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను తాను కలుపుకొని తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ వ్యవస్థ తీరుపై తప్పకుండా ప్రశ్నిస్తాం. తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీలను నిధుల పట్ల ఎందుకు స్పందించరు, తెలంగాణకి ఎందుకు కేటాయింపులు జరగడంలో మీరు మాట్లాడలేదని చెప్పి తప్పకుండా వారిని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.